ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో సంఘము ఎత్తబడుట లేదా ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అన్నటువంటి అంశముల గురించి కొన్ని తలంపులను ధ్యానించుకుందాం. కనుక ఈ యొక్క అంశం గురించి 6 భాగాలుగా విభజించి మనము ధ్యానించుకోవచ్చు. వాటిలో మొట్టమొదటిదిగా వాట్ ఈజ్ ర్యాప్చర్ లేదా సంఘము ఎత్తబడుట అనగా ఏమి అన్నటువంటి సంగతిని గురించి చూసినట్లయితే, ద బైబుల్ సేస్ దట్ ద ప్రెజెంట్ ఏజ్ విల్ బి కన్సమేటెడ్ విత్ ది అపియరెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు టేక్ ద బిలీవర్స్ టు హెవెన్ ఇన్ అన్ ఈవెంట్ కాల్డ్ ర్యాప్చర్. సంఘకాలము సమాప్తము కాబోయేటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి విశ్వాసులందరినీ కూడా తనతో పాటు ఉండడానికి తీసుకువెళ్ళబోయేటువంటి సంఘటనను ర్యాప్చర్ అని చెప్పి పిలుస్తున్నారు. ర్యాప్చర్ అనేటువంటి పదము ఇంగ్లీష్ పదము. దీనికి గ్రీక్ రూట్ వర్డ్ హర్పాజో అని చెప్పి పిలుస్తున్నారు. హర్పాజో అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే టు స్నాచ్ అవే. కనుక ఏదైనా ఒక వస్తువును స్నాచ్ చేయడం అనగా ఒకరి చేతిలో నుండి అకస్మాత్తుగా ఒక వస్తువును లాక్కెళ్ళి తీసుకెళ్లడం అనేది ఆ యొక్క దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. కనుక క్రైస్తవ సంఘానికి ఇది ఎలాగూ వర్తిస్తున్నది అనేది చూస్తే, ర్యాప్చర్ ఈజ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ లివింగ్ బిలీవర్స్ టు హెవెన్ వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ డెత్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్. ర్యాప్చర్ ఈజ్ ఫర్ ద లివింగ్ అండ్ రెసరెక్షన్ ఈజ్ ఫర్ ద డెడ్. కనుక ప్రభు రాకడ సమయంలో ర్యాప్చర్ అనేటువంటి పదము లేదా ఎత్తబడుట అనేది సజీవులుగా ఉన్న విశ్వాసులకు వర్తిస్తుంది. క్రీస్తునందు మృతి చెందినటువంటి వారికి పునరుత్థానం అనేటువంటి పదము వర్తిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ర్యాప్చర్ అనేటువంటి పదము బైబిల్లో లేకపోయినప్పటికీ ర్యాప్చర్ దృశ్యాన్ని ఆయా వాక్య భాగాల్లో మనం చూస్తాం. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 51 నుంచి 54వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు. కనుక ఈ యొక్క ర్యాప్చర్ అనేది ఎగ్జాక్ట్గా అది ఎలాగూ జరుగుతుంది అన్నటువంటి సత్యమును గురించి చూసినట్లయితే, 1 తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 16-17 వచనాలు చదివినట్లయితే, The Lord Jesus, along with the spirits of those believers who have died during the church age, descends from heaven to earth's atmosphere. కనుక మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తునందు నిద్రించినటువంటి విశ్వాసుల యొక్క ఆత్మలను వెంటబెట్టుకొని మధ్యాకాశానికి బయలుదేరి వస్తాడు. తర్వాత రెండవదిగా, the bodies of believers who have died during the church age are resurrected. అనగా ప్రభుతో పాటు వచ్చినటువంటి క్రీస్తునందు మృతి చెందినటువంటి విశ్వాసుల ఆత్మలన్నీ కూడా వారి యొక్క శరీరములతో సంధించబడి మహిమ శరీరము గలవారుగా వారు పునరుత్థానులై లేపబడతారు. కనుక మూడవదిగా, బిలీవర్స్ హూ ఆర్ అలైవ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ర్యాప్చర్ ఆర్ చేంజ్డ్ టు రిసీవ్ గ్లోరిఫైడ్ బాడీస్. కనుక ముందు మృతులైనటువంటి వారు మొదట పునరుత్థానులుగా లేపబడ్డం, తర్వాత సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు మహిమ శరీరాలు కలిగి ఎత్తబడుతున్నారు. తర్వాత 4వదిగా చూస్తే, టుగెదర్ resurrected bodies of the dead saints and the changed living believers are caught up to the Lord in the atmosphere. కనుక వీరిద్దరు కూడా అనగా క్రీస్తునందు మృతులైన విశ్వాసులు అలాగే సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటారు. తర్వాత 5వదిగా, the assembled company of all believers from the entire church age along with the Lord accompany the Lord on his journey from the atmosphere to heaven. కనుక ఈ రీతిగా మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకున్నటువంటి విశ్వాసుల సముదాయము మధ్యాకాశం నుండి పరలోకమునకు ప్రభుతో కూడా కొనిపోబడతారని చెప్పి చూస్తున్నాం. కనుక దీన్నంతటినీ కూడా కలిపి సంఘం ఎత్తబడుట లేదా ర్యాప్చర్ అని చెప్పి పిలుస్తున్నాం. కనుక ఈ ర్యాప్చర్ గురించి, సంఘం ఎత్తబడుట గురించి ఇంకొన్ని సంగతులను మనము చూసినట్లయితే,
The rapture of the church results in the union of the bride with her groom. కనుక పెండ్లి కుమారుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె లేదా పెండ్లి వధువు అయినటువంటి సంఘముతో జతపరచబడడం లేదా కలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. కనుకనే ప్రకటన 19వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. కనుక పెండ్లి విందు అనేది ఎప్పుడు జరుగుతుంది? మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా వివాహములో జతపరచబడినప్పుడు పెండ్లి విందు జరుగుతుంది. కనుక ఇక్కడ ఎవరి పెండ్లి విందుకు పిలువబడుతున్నారు? గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడుతున్నారు. కనుక గొర్రెపిల్ల పెండ్లి కుమారుడు, సంఘము వధువు, వారి యొక్క కలయికను ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మరి మూడవదిగా చూసినట్లయితే ఇట్ ఈస్ ద కన్సమేటెడ్ యూనియన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విత్ ద హెడ్. కనుక సంఘమునకు శిరస్సు క్రీస్తు అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక శిరస్సుతో సంఘము ముఖాముఖిగా కలుసుకొనబోతున్నది. మరి ప్రస్తుత కాలంలో అయితే అదృశ్యమైన రీతిలో విశ్వాసము ద్వారా మనము శిరస్సు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం. కానీ ఆ దినాన మరి ప్రభువైన యేసుక్రీస్తును ముఖాముఖిగా ఆయనను కలుసుకొనబోతున్నామని చెప్పి చూస్తున్నాం. ఎఫెసీయులకు 4:16లో ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అని చెప్పి చూస్తున్నాం. కనుక సర్వశరీరము కూడా ఆ దినాన శిరస్సును కలుసుకొని ఆ యొక్క కలయిక అనేది ప్రత్యక్షమైన రీతిలో పూర్తవుతుందని చెప్పి చూస్తున్నాం. తర్వాత 4వదిగా చూసినట్లయితే rapture of the church will be followed by the revelation of Antichrist, 7-year tribulation on earth, during which the judgments of God are executed on the unbelievers. కనుక సంఘము ఎత్తబడిన వెంటనే మరి భూమి మీద క్రీస్తు విరోధి ప్రత్యక్షమవడం, 7 ఏళ్ల శ్రమల కాలము మొదలవడం జరుగుతుందని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎంతో భయంకరమైనటువంటి రీతిలో మరి దేవుని తీర్పు మరి భూమి మీదికి వస్తుందని చెప్పి చూస్తాం. కనుకనే ఇర్మియా 30వ అధ్యాయము 7వ వచనంలో, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఇక శ్రమల కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను మరి రక్షించబోతున్నాడని చెప్పి చూస్తున్నాం. అలాగే మత్తయి 24:21లో, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. కనుక సంఘం ఎత్తబడిన వెంటనే ఇలాంటి శ్రమ భూమి మీదికి రాబోతుందని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత మరి ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలము ముగిసిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు మరి విశ్వాసులను వెంటబెట్టుకుని 2వ రాకడలో భూమి మీదికి వచ్చి మరి ఆర్మగిద్దోను యుద్ధంలో తన యొక్క శత్రువులను నశింపజేసి తన యొక్క 1000 ఏండ్ల పరిపాలనను భూమి మీద స్థాపించబోతున్నాడని చెప్పి కూడా దేవుని వాక్యంలో చూస్తాం. తర్వాత చూసినట్లయితే ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఎ లివింగ్ హోప్. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే జీవంతో కూడిన నిరీక్షణ అని చెప్పి మరి క్రీస్తు రాకడ గురించి మరి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ యొక్క నిరీక్షణ జీవముతో కూడుకున్నది. అనగా మరణం నుండి ప్రభువైన యేసుక్రీస్తు మనలను జీవింపజేసి మరి భవిష్యత్తులో తన స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకుంటామన్నటువంటి నిరీక్షణ మనకు తాను కలగజేసినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ అని చెప్పి కూడా దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. తీతు 2వ అధ్యాయము 12వ వచనం. తర్వాత మరి ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ గ్లోరియస్ బాడీ. ఫిలిప్పీ 3వ అధ్యాయము 20-21 వచనాల్లో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కనుక మన యొక్క మంటి శరీరము, మన యొక్క దీన శరీరము తనకు సమరూపముగా ఉండేటువంటి మహిమగల శరీరముగా తను మార్చబోతున్నాడు. అలాగే కొలస్సీయులకు 3:4లో, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కనుక ఇది ఒక జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, అలాగే మరి మహిమతో కూడుకున్నటువంటి నిరీక్షణ. లివింగ్ హోప్, బ్లెస్సెడ్ హోప్ అండ్ ఎ గ్లోరియస్ హోప్. తర్వాత చూసినట్లయితే when he is revealed we shall be like him for we shall see him as he is. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. చివరిగా the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. రోమా 8వ అధ్యాయము 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. కనుక ఈ రీతిగా ప్రియులారా, సంఘము ఎత్తబడుట అనగానేమి, అది ఎలాగూ జరుగుతుంది, మన భవిష్యత్తు ఎలాగుండబోతున్నది అన్నటువంటి సత్యమును గురించి ఇంతవరకు మనము చూస్తూ వచ్చాం. తర్వాత మరి 2వ భాగంలో ప్రీ ట్రిబులేషనల్ ర్యాప్చర్ అనగా మరి సంఘము ఎత్తబడ్డం అనేది 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే సంభవించబోతున్నది అన్నటువంటి సత్యమును దేవుని వాక్యంలో చూస్తాం. దీనికి సంబంధించి మరి ప్రధానమైనటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 3వ వచనంలో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. తర్వాత మరి 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. కనుక 3వ వచనంలో నాశన పాత్రుడగు పాప పురుషుడు అనగా మరి క్రీస్తు విరోధి బయలుపరచబడితేనే గాని ఆ దినము అంటే ఏ దినము? శ్రమల కాలము, 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం అనేది క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాతనే సంభవిస్తుంది. అయితే మరి క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడు అన్నటువంటి సత్యమును చూసినట్లయితే, ఫర్ ద మిస్టరీ ఆఫ్ లాలెస్నెస్ ఈజ్ ఆల్రెడీ అట్ వర్క్, ఓన్లీ హీ హూ నౌ రెస్ట్రెయిన్స్ విల్ డూ సో అంటిల్ హీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ద వే. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సంఘము ద్వారా పాపము అనేది మరి కట్టలు తెంచుకుని రాకుండా మరి ఆపుతున్నాడని చెప్పి చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ దేవుడు మధ్య నుండి తీసివేయబడతాడో, అనగా ఎప్పుడైతే సంఘం అనేది ఎత్తబడుతుందో అప్పుడు మరి క్రీస్తు విరోధి అనేటువంటి వాడు బయలుపరచబడి విపరీతమైనటువంటి రీతిలో పాపం అనేది విస్తరించబోతుందని చెప్పి, మరి తద్వారా దేవుని ఉగ్రత కూడా భూమి మీదకి రాబోతున్నదని చెప్పి కూడా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక సంఘము 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందన్నటువంటి సత్యాన్ని ఇక వాక్య భాగంలో ప్రధానంగా చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే అపొస్తలుడైన యోహాను ప్రకటన 4వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నటువంటి శబ్దాన్ని విని మరి ఆత్మలో తాను పరలోకంలో ప్రవేశించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. తను ఎప్పుడైతే అక్కడికి ప్రవేశించాడో అప్పుడు మరి 7 ఏండ్ల శ్రమల కాలానికి సంబంధించినటువంటి సంగతులన్నీ కూడా తనకు దేవుడు బయలుపరిచాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. అనగా మరి ప్రకటన 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు కూడా సంఘం అనేది కనపడదని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. కనుక అపొస్తలుడైన యోహాను పరలోకానికి ఎక్కిపోయి తర్వాత మరి తాను శ్రమల కాలాన్ని గురించినటువంటి దర్శనాన్ని పొందుకోవడం అనేది కూడా ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ని సూచిస్తున్నదని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా మరి యెషయా 26వ అధ్యాయము 20-21వ వచనంలో, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి బయలువెళ్ళి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగియుండుము. ఇక్కడ ప్రియులారా మరొకసారి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, సంఘము శ్రమల కాలానికి ముందు ఎత్తబడుతుందనేటువంటి మర్మాన్ని ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. భూనివాసుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. కనుక ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి గాను 21వ వచనంలో ఏమంటున్నాడు? నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగియుండుము. కనుక అంతఃపురం అనేది దేవుని సన్నిధిని సూచిస్తున్నది. అందులోనికి మనం ప్రవేశించిన తర్వాత ఉగ్రత తీరిపోయే వరకు అక్కడ ఉండడం అనేది.
అనగా శ్రమల కాలానికి ముందు సంఘము దేవుని సన్నిధికి పిలువబడడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే లోతు జీవితంలో కూడా ఆదికాండము 19వ అధ్యాయము 15-16 వచనాల్లో, ముఖ్యంగా 16వ వచనము, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. సొదొమ గొమొర్రాలను అగ్నిగంధకముల చేత దేవుడు నాశనం చేయడానికి ముందు దేవదూతలు మరి లోతును, అతని భార్యని, అతని 2 కుమార్తెలను చేతులు పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలు దేవుని ఉగ్రతకు గురి అయి నశించిపోయాయన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క సంఘటన కూడా మరి ప్రీ ట్రిబులేషనల్ ర్యాప్చర్ లేదా సంఘము శ్రమల కాలము నుండి తప్పించబడుతుందన్నటువంటి సత్యాన్ని మనము చూస్తున్నాం. 1 తెస్సలోనికయులకు 1వ అధ్యాయం 10వ వచనంలో రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని చెప్పి చదువుతున్నాం. కనుక ఉగ్రత రాబోతున్నది. రాబో ఉగ్రత నుండి ప్రభువైన యేసుక్రీస్తు తప్పించాడు. ఎప్పుడైతే మరి మనము ప్రభువును రక్షకునిగా స్వీకరించామో అప్పుడు మరి ఆయన సంఘంలో చేర్చబడ్డాం. కనుక ఈ యొక్క సంఘం అనేది శ్రమల కాలానికి ముందు మరి ఎత్తబడి దేవుని ఉగ్రత నుండి తప్పించబడబోతుందని చెప్పి చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనంలో, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన రాకడకు సంబంధించిన గుర్తులను గురించి మరి వివరిస్తూ 25వ అధ్యాయం 13వ వచనంలో తన రాకడను గురించిన దినము గడియ మనకు తెలియదు గనుక మెలకువగా ఉండమని చెప్పి చెప్తున్నాడు. అనగా మరి ఎలాగైతే క్రీస్తు రెండవ రాకడ దినమైనను గడియ అయినను మనకు తెలియదో అట్లాగున్నే సంఘము ఎత్తబడేటువంటి గడియ కూడా మనకు తెలియదు. చాలామంది ఈ దినాల్లో సంఘం అనేది పలాని వారము, పలాని నెల ఎత్తబడవచ్చు అని చెప్పి దాని గురించి వీడియోలు చేస్తూ అనేక క్రైస్తవులను మిస్లీడ్ చేస్తున్నారు. కనుక ఆ రీతిగా తోటి క్రైస్తవులను అనవసరంగా వారి దృష్టిని తాము చేస్తున్న వాటి నుంచి వైదొలగించడం ద్వారా తప్పిదం చేసిన వారం అవుతామని చెప్పి చూస్తాం. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం అని చెప్పి చూస్తాం. కనుక అలాగూ చేయకుండా దేవుని రాకడ, సంఘం ఎత్తబడుట అనేది ఎంతో సమీపంగా ఉన్నదని చెప్పి చెబుతూ దాని కొరకు సిద్ధపరిచేటువంటి దిశగా మాత్రమే మరి మనము క్షేమాభివృద్ధికరమైనటువంటి వాక్యమును తోటి క్రైస్తవులతో పంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంఘము ఎత్తబడేటువంటి దినమైనను గడియ అయినను తెలియకపోవడం అనేది ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్కి వర్తిస్తున్నదని చెప్పి చూస్తాం. ఎందుకంటే సంఘము శ్రమల మధ్యకాలంలో కానీ లేదా మరి శ్రమల కాలపు చివరిలో కానీ ఎత్తబడేటువంటి పక్షంలో ఆ యొక్క వ్యవధి మనకు తెలిసిపోతుంది. తర్వాత మరి 3వ భాగం చూసినట్లయితే ఎగ్జామినింగ్ ద స్క్రిప్చర్స్. కనుక సంఘము ఎత్తబడేటువంటి సంఘటన అనేది ఏ ఏ వాక్య భాగాల్లో వ్రాయబడినది అన్నటువంటి సత్యమును గురించి చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో చూస్తాం. 1 తెస్సలోనికయులకు 4వ అధ్యాయము 13-18 వచనం వరకు మనం చూస్తాం. కనుక ముందు ఈ యొక్క 2 వాక్య భాగాలను మరి పోల్చి చూసినట్లయితే యోహాను సువార్త 11:25-26, 1 తెస్సలోనికయులకు 4:16-17. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కనుక అక్కడ పోలిక చూస్తున్నాం. రెండవదిగా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కనుక మరి క్రీస్తు రాకడలో మృతులైన వారు జీవిస్తారు, సజీవులుగా ఉన్నటువంటి వారు ఎన్నటికీ చనిపోకుండా ఎత్తబడతారు. దీన్నే ర్యాప్చర్ అండ్ రిజరెక్షన్ అంటున్నాం. తర్వాత మరి యోహాను సువార్త 14 మొదటి 4 వచనాల్లోను, అలాగే మరి 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 50వ వచనం నుండి 58వ వచనం వరకు కూడా సంఘం ఎత్తబడినప్పుడు జరిగేటువంటి సంగతులను గురించి మనం చూస్తున్నాం. కనుక 1 కొరింథీ 15లో మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటుందని చెప్పి, క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుందని చెప్పి మనం చూస్తున్నాం.
కనుక సంఘం ఎత్తబడడం అనేది ఒక మర్మముగా తెలియజెప్పబడింది. మనం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనము మార్పు చెందుదము, బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. తర్వాత మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో వ్రాయబడినటువంటి భాగమును మొదటి తెస్సలోనికలకు 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగంతో మనం పోల్చినట్లయితే మరి ఇక్కడ కూడా మరి పోలిక చూస్తున్నాం. కలవరపడనీయకుడి, దుఃఖపడకుండు నిమిత్తము అనగా దుఃఖపడకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, కనుక నమ్మిక విశ్వాసము 2 భాగాల్లో చూస్తున్నాం. తర్వాత మరి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. కనుక ప్రభు చెప్పటం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ప్రభు రాకడ వరకు, కనుక మరలా రావటము లేదా ప్రభు రాకడ, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, నా యొద్ద ఉండుటకు లేదా ప్రభువును ఎదుర్కొనుటకు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున, కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఈ రీతిగా 2 భాగాల్లో కూడా పోలిక చూస్తున్నాం. తర్వాత మరి 4వ భాగంగా మనం చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి భాగము, మనము క్రీస్తు రాకడ కొరకు ఎలాగూ సిద్ధపడాలి అన్నటువంటి వాక్య భాగాలను చూసినట్లయితే, మరి considering the nearness of the coming of the Lord Jesus Christ, the believers are encouraged to watch, be sober, and not sleep as others do. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందము. కనుక ఆత్మీయమైనటువంటి నిద్రావస్థ, మత్తులుగా జీవించడం అనేది, అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా స్వస్థ బుద్ధి గలవారుగా జీవించటం. తర్వాత మరి ఇదివరకు చూసినట్లుగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. కనుక మరి మనం ఎలాగ జీవించాలి అన్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవన శైలిని ఈ యొక్క వచనాల్లో చూస్తున్నాం. నిద్రావస్థలోనికి వెళ్ళిపోకుండా, మత్తులంగా ఉండకుండా మెలకుగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, హోల్డ్ ఫాస్ట్ వాట్ వీ హ్యావ్ టిల్ హీ కమ్స్, మనకున్నటువంటి విశ్వాసమును గట్టిగా పట్టుకొని జీవించడం. అంతేకాకుండా బీ పేషెంట్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ హార్ట్స్, యాకోబు 5:8, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. కనుక అనేక సార్లు ప్రియులారా, మరి శత్రువు మన యొక్క దీర్ఘశాంతాన్ని పరీక్షించేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ప్రతి పరిస్థితిలో కూడా ఓపిక చాలా అవసరం అని చెప్పి చూస్తున్నాం. లెట్ అవర్ జెంటిల్నెస్ బీ నోన్ టు ఆల్ మెన్, ఫిలిప్పీలకు 4:5 వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. కనుక దేవుని రాకడ దగ్గరగా ఉన్నది కాబట్టి మరి మనం సహనం కలిగి జీవించడం. లివ్ సోబర్లీ, రైచియస్లీ అండ్ గాడ్లీ ఇన్ దిస్ ప్రెజెంట్ ఏజ్, లుకింగ్ ఫర్ ద బ్లెస్సెడ్ హోప్ అండ్ గ్లోరియస్ అపియరింగ్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలే. అంతేకాకుండా బీ సీరియస్ అండ్ వాచ్ఫుల్ ఇన్ ప్రేయర్స్ బికాస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ అట్ హ్యాండ్. 1 పేతురు 4:7లో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మరొకసారి స్వస్థ బుద్ధి, సొబ్రైటీ అనేది మనం చూస్తున్నాం. తర్వాత అబైడ్ ఇన్ హిమ్ దట్ when he appears we may have confidence and not be ashamed before him at his coming. 1 యోహాను 2:28లో. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనం నిద్రావస్థలో మత్తుతో ఉంటే మరి సిగ్గుపడేటువంటి వారంగా ఉంటాం. అలాగే కీప్ ద కమాండ్మెంట్ వితౌట్ స్పాట్ అండ్ బ్లేమ్లెస్ అంటిల్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అపియరింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నా. అంతేకాకుండా క్యాస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్, వాక్ ఆనెస్ట్లీ యాజ్ ఇన్ ద డే, నాట్ ఇన్ రైటింగ్ అండ్ డ్రంకన్నెస్, నాట్ ఇన్ చేంబరింగ్ అండ్ వాంటన్నెస్, నాట్ ఇన్ స్ట్రైఫ్ అండ్ ఎన్వీయింగ్,
Put on the Lord Jesus Christ and make no provision for the flesh to fulfill the lust thereof. రోమా 13:11 నుంచి 14 వరకు. కనుక నేటి దినాన ఎన్నో గొడవలు, కక్షలు, కొట్లాటలు మరి విశ్వాసాల మధ్య మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. కనుక ఇలాగున ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మరి జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. అంతేకాకుండా రెస్ట్ అవర్ హోప్ ఫుల్లీ అపాన్ ద గ్రేస్ దట్ ఈస్ టు బి బ్రాట్ టు అస్ అట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 1 పేతురు 1:13 మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేది. అనగా కృప కొరకు కనిపెట్టుకోవడం ఆయన ప్రత్యక్షతలు. Rejoice greatly that the genuineness of our faith, being much more precious than gold that perishes, though it be tested by fire, may be found to praise, honor and glory at the revelation of Jesus Christ. కనుక 1 పేతురు 1:7 మన విశ్వాసము మరి సువర్ణముతో పోల్చబడిందని చెప్పి చూస్తాం. సువర్ణం ఎలాగైతే మరి శుద్ధపరచబడుతుందో అలాగుండే మన విశ్వాసం కూడా మరి శోధనల చేత పరీక్షించబడుతుందని చెప్పి చూస్తాం. అయితే మరి ఆ పరీక్షకు నిలిచి మరి మనం ఎలాగుండాలంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు కలిగేటువంటి విధంలో, ఆయనకు మహిమ ఘనత కలిగేటువంటి విధంలో మరి మనము ఆయనందు విశ్వాసం కలిగి ప్రతి పరిస్థితిలో కూడా, ముఖ్యంగా మరి పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు మరి నిలిచిన వరంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇంకా 2 వాక్యాలు చూసినట్లయితే మరి 1 తెస్సలోనికీయులకు 3:12-13 మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ప్రేమలో అభివృద్ధి పొందుతూ జీవించడం. 1 తెస్సలోనికీయులకు 5:23 కూడా మరి ఏమంటున్నాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. రీతిగా ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనగా మరి మధ్యాకాశంలో తాను ప్రత్యక్షమై సంఘాన్ని తన సన్నిధికి పిలిచినప్పుడు మరి మనం ఎలాగున ఆ గడియల్లో జీవిస్తూ ఉండాలన్నటువంటి వాక్య భాగాలు మరి మనం ఇంతవరకు చూస్తూ వచ్చాం. మరి తర్వాత చూసినట్లయితే ఈ యొక్క సంఘం ఎత్తబడడం అనేది త్వరలో సంభవించబోతుందని చెప్పి మరి దేవుని వాక్యంలో చూస్తాం. మత్తయి సువార్త 24 ప్రభువైన యేసుక్రీస్తు తన రాకడకు సంబంధించి అనేక గురుతులు తెలియజేసినట్లుగా మరి ఆ అధ్యాయంలో మనం చదవగలము. మోసపరిచేటువంటి అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, కరువు, తెగుళ్ళు, అలాగే మరి అనేక భూకంపాలు కూడా సంభవిస్తాయని చెప్పి తను తెలియజేసినట్లుగా చూస్తాం. ఇవన్నీ కూడా మరి వేదనలకు ప్రారంభం అని చెప్పి తను తెలియజేశాడు. కనుక ఇవన్నీ కూడా ఇదివరకే ఎన్నో జరిగి ఉన్నాయి కనుక మరి వేదనలు ఇదివరకే మొదలైనట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అయితే మరి దేవుని రాకడ సమీపించే కొద్దీ ఇవి ఇంకా అధికమైన రీతిలో జరుగుతాయని చెప్పి మరి మనం గమనించవచ్చు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ సమయానికి ఇవన్నీ కూడా మరి అధికంగా జరగడాన్ని బట్టి సంఘము ఎత్తబడేటువంటి సమయం కూడా ఎంతో ఆసన్నమైనదని చెప్పి మనం చూడగలము. ఎందుకంటే సంఘం ఎత్తబడడం అనేది క్రీస్తు 2వ రాకడకు 7 సంవత్సరాల ముందే జరుగుతుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 24:37-39 వరకు చూసినట్లయితే ప్రభు రాకడ దినాలు ఎలాగుంటాయంట? యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా, నోవహు దినముల వలె ఉంటాయంట. కనుక నోవహు దినాలు ఎలాగున్నాయి? 37 నుండి నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడైనో అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచూ ఉండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. కనుక నోవహు దినాలు
మరి తినుచు త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు. కనుక లోకపరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క వాక్య భాగం సూచిస్తున్నదని చెప్పి చూస్తాం. ఎంత లోతైన పాపంలో వారు జీవించారంటే, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. కనుక దేవుని ఉగ్రత వచ్చేంత వరకు కూడా వారు దేవుని తెలుసుకోలేదు. అలాగున్నే మరి మనుష్య కుమారుని రాకడ ఉండునని చెప్పి చూస్తున్నాం. కనుక అలాంటి దినములనే ప్రస్తుత కాలంలో కూడా చూస్తున్నాం. కనుకనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నదాన్ని బట్టి మరి మనము ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా ప్రకటన 22వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తిరిగి 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 20వ వచనంలో, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. కనుక దేవుని రాకడనేది అతి సమీపంలో ఉన్నదని చెప్పి ప్రియులారా మరి మనము చూస్తున్నాం. చివరి భాగంగా మరి మనము ఆయన రాకడలో పొందుకునేటువంటి బహుమానముల గురించి, ప్రతిఫలము గురించి కూడా చూసినట్లయితే, మరి 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని చెప్పి చూస్తున్నాం. నీతి కిరీటం ఎవరికి ఇస్తున్నాడు? తన ప్రత్యక్షతను అపేక్షించేటువంటి వారికి దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే 1 పేతురు 5:4లో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. నీతి కిరీటము, మహిమ కిరీటము. తర్వాత చివరిగా, టు దోస్ హూ ఈగర్లీ వెయిట్ ఫర్ హిమ్ హీ విల్ అపియర్ ఎ సెకండ్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ సిన్ ఫర్ సాల్వేషన్. ఏప్రిల్కు 9:28. తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంతేకాకుండా ఇంతకుముందు చూసినట్లుగా మరి తాను ప్రత్యక్షమైనప్పుడు ప్రతివానికి వాని క్రియల చొప్పున ఇవ్వుటకు తన యొద్ద జీతం సిద్ధపరచబడినదని చెప్పి కూడా మనం చూస్తూ వచ్చాం. కనుక ప్రియులారా, మన యొక్క ప్రతిఫలం, మన యొక్క జీతం అనేది మరి మనం పొందుకునేటువంటి విధానంలో ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని చెప్పి మనం ఈ యొక్క వాక్య భాగాలన్నిటి ద్వారా చూస్తున్నాం. అలాగున జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ యొక్క సమయంలో సంఘం ఎత్తబడుట అన్నటువంటి సత్యముల గురించి దేవుని వాక్యముల నుండి ఆయా వాక్య భాగాల ద్వారా ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం అన్నటువంటి మాటలను 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 16-17 వచనాల్లో చదువుతూ వచ్చాం. కనుక ఇంత గొప్ప నిరీక్షణ, మధ్యాకాశంలో మీరు ప్రత్యక్షమై సంఘమును మీ సన్నిధికి పిలుచుకుంటారన్నటువంటి గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, మహిమ నిరీక్షణను మాకు దయచేసినందులకై మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. మరి మీ యొక్క రాకడను దృష్టిలో ఉంచుకొని మీ రాకడ కొరకు అపేక్షిస్తూ పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించుటకు మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శ్రమల కాలంలో ప్రవేశించకుండా శ్రమల కాలమునకు మునిపే మీ యొక్క ఉగ్రత నుండి తప్పించి మమ్మలను మీ సన్నిధికి తీసుకొని పోబోతున్నందులకై మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. మరి మీరు ప్రత్యక్షమైనప్పుడు మేము జీతము పొందుకొని ప్రతిఫలము పొందుకునేటువంటి స్థితిలో మేము ఉండుటకు మాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఇక వీడియోను ఎంతమంది అయితే మరి బ్రదర్స్ సిస్టర్స్ చూస్తున్నారో వారికి తోడుగా ఉండండి. వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం దయచేసి వారి పరిచర్యలు సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ వరకు నిష్కలంకంగా, నిందారహితులంగా, లోకంలో సాక్షులంగా జీవించటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.